యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారాన్ని ఇస్తున్న కుటుంబము ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషమ్మ గారు, చెరుకూరి వాహిని ప్రియ గారు, ప్రసాదరావు గారు. ముత్యాల సంతోషం గారికి, చెరుకూరి వాహిని ప్రియ, ప్రసాదరావు గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఛానల్ సహకారం 24 అవర్స్ ఛానల్ కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం కామవరపుకోట కొండగూడెం వాస్తవ్యులు శ్రీ కిషోర్ రామతులసి దంపతులు, వీరి తల్లిదండ్రులు ముళ్ళగిరి ప్రభుదాస్ గారు, పద్మలత గారు, రిటైర్డ్ టీచర్స్, మరియు కిషోర్ గారి సోదరులు అనిల్, ప్రదీప్ గారు సహకారం ఇస్తున్నారు. ముళ్ళగిరి కిషోర్ గారికి, రామతులసి గారికి, ప్రభుదాసు, పద్మలప గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ కుటుంబాలను ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం. వాక్య ధ్యానం నిమిత్తం ప్రభు సన్నిధిలో వేడుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ దినము మీరు మాకు ఇచ్చిన దినం, దీని యందు మేము ఆనందిస్తున్నాం. మీరు నమ్మదగిన దేవుడు, మీరు మా సమాధానం, మీకు స్తోత్రాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన ముత్యాల సంతోషం గారిని, వాహిని ప్రియ, ప్రసాదరావు గారులను దీవించండి. ఛానల్ సహకారము అందించిన ముళ్ళగిరి కిషోర్ గారు, రామతులసి, వారి తల్లిదండ్రులు, సోదరులను దీవించండి. ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనగా అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లేవియ కాండము గ్రంథము 3వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 3వ అధ్యాయం 17 వచనాలు. 3వ అధ్యాయంలో సమాధాన బలి అనేటువంటి దానిని గురించి వ్రాయబడింది. క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్. క్రీస్తు మనకు సమాధానం. ఇది ప్రధానాంశం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని చెప్పబడిన ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్చినది. సమాధానము, పీస్, సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. ఇది క్రీస్తు యొక్క స్వచ్ఛమైన గుణాన్ని జ్ఞాపకం చేస్తుంది. వాట్ క్రైస్ట్ ఈస్, హూ క్రైస్ట్ ఈస్ అనేది ఇందులో జ్ఞాపకం చేయబడుతుంది. ప్రత్యేకంగా మనం ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మనకు సమాధానాన్ని ఇచ్చారు, అలాగే సమాధాన బలి ఇవ్వటం ద్వారా దేవునితో ఎటువంటి సమాధానం మనం కలిగి ఉంటాం అనేది అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. ఒక మానవుని యొక్క జీవితంలో సమాధానం, పీస్ అనేది మొట్టమొదట రావలసింది దేవునితో. దేవునితో సమాధాన పడితే అన్ని విషయాలు సెట్ రైట్ అవుతాయి. ఒక మానవునికి దేవునికి మధ్య సమాధానం రావలసిన అవసరం ఏమిటి? సమాధానం ఎప్పుడు అవసరం?
తగాదా ఉంటే సమాధానం అవసరం. ఏమిటి తగాదా మానవునికి దేవునికి? మీ పాపములు మీకును నాకును అడ్డుగా వచ్చాయి అన్నాడు ప్రభువు స్వయంగా. అవును, మానవుడు పాపి, పాపం చేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, పాపాన్ని సహించడు. అదే వారిద్దరి మధ్య అగాధం, అదే వారి మధ్య భేదం, అదే వారి మధ్య తగాద, వివాదం. రండి మీ వివాదము తీర్చుకుందామంటున్నాడు దేవుడు. కానీ మానవుడు దేవునితో వివాదాన్ని ఎలా తీర్చుకోగలుగుతాడు? బై ద పీస్ ఆఫరింగ్, ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారానే. అందుకనే సమాధానము మనం మన జీవితాల్లో క్రీస్తునందు దొరికినప్పుడు అది ఇతరుల మనుషులతో కూడా సమాధానంతో వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది. ఈ మాట మనం మరువకూడదు. చదువుకుందాం మొదటి వచనం నుండి. ఒకడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకుని రావాలి. దహన బలిలో మగదానిని మాత్రమే తీసుకుని రావాలన్నాడు. ఇక్కడ మగది గాని ఆడది గాని అంటున్నాడు. చూడండి, క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు యొక్క సుగుణం పాపిని రక్షించుట కొరకైన ప్రేమ కనపరచడం. సమాధాన బలిగా ఇచ్చేటువంటి ఈ యొక్క గోవులలో ఆడది కానీ మగది కానీ రావాలి, కానీ అది యెహోవా సన్నిధిలో నిర్దోషమైనదిగా ఉండేట్లుగా తీసుకొని రాబడాలి. నిర్దోషమైనటువంటిది దేవునికి తీసుకొని రాబడాలి. దోషి దేవుని ఎదుట సమాధానం తెచ్చుకోలేడు. దోష పరిహారం జరిగినప్పుడే, దోషమునకు క్షమాపణ వచ్చినప్పుడే ఒకడు దేవుని ఎదుట సమాధాన పడగలుగుతాడు. తాను అర్పించే దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర దాన్ని వధించాలి. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాలి. అతడు సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపల క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల మీద క్రొవ్వులను, కాలేజమును, మూత్ర గ్రంథుల మీద ఉన్న వపను యెహోవాకు హోమంగా అర్పించాలి. బలిపీఠము మీద సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు అర్పించబడుతుంది కనుక ఇది శ్రేష్టమైనటువంటిదిగా అంగీకరించబడుతుంది. అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెల పైన ఉన్న దహనబలి ద్రవ్యం పైన దాన్ని దహింపాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బలి మానవులకు దేవునితో సమాధానాన్ని తీసుకుని వచ్చింది. ఇది జాగ్రత్తగా గ్రహించండి మీరు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు 6వ మాట ఏమని పలికారు? సమాప్తమైనది అని పలికారు. టెటెలెస్టాయ్ అన్నారు, సమాప్తమైనది. ఇట్ ఈజ్ ఫినిష్డ్. ఏమిటి సమాధానం? ఎట్లా వచ్చింది సమాధానం? సమాప్తమైనప్పుడు సమాధానం వచ్చింది. సమాధానం ఎప్పుడు వచ్చింది? అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్న దట్టమైన అడ్డుతెర కాగితం చిరిగినట్టుగా చిరిగిపోయినప్పుడు మానవులకు దేవునితో సమాధానం వచ్చింది. దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని అంగీకరించినప్పుడు మానవులతో సమాధాన పడటానికి ఆయన ఒప్పుకున్నాడు. మానవులను యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవటం ఆయన అభీష్టం అని రాస్తున్నాడు పౌలు భక్తుడు. కనుక క్రీస్తే మన సమాధానం. ఆయన బలిని సూచిస్తూ ఈ యొక్క విధానం చెప్పబడింది. 6వ వచనం నుండి ఇంకొంచెం తక్కువ స్టాండర్డ్ పీపుల్ ఎట్లాగో చెబుతున్నాడు.
యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించే మేక, గొర్రె ఏదైనా, అది మగదే గాని ఆడదే గాని, నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలి. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకురావాలి. తాను అర్పించు దాని తల మీద అతడు చెయ్యి వెయ్యాలి. ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధించాలి. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. గ్రహిస్తున్నారా? అహరోను కుమారులు రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. ఆ ప్రత్యేక గుడారం యొక్క గవిని యొద్ద అది అర్పించబడుతూ వస్తుంది. దాని మీద అది తీసుకుని వచ్చిన వ్యక్తి తన చేతిని ఉంచుట ద్వారా తన పాపమును బదలాయిస్తున్నాడు. ఇంప్యూటెడ్ సిన్, ఇంప్యూటింగ్ ద సిన్ ఆన్ దట్ గాట్ ఆర్ షీప్. గొర్రె మీదో మేక మీదో తన పాపమును తన చేయి ఉంచుట ద్వారా మోపుతున్నాడు. అప్పుడే అది అతని పక్షంగా అంగీకరించబడుతోంది. దాని వలన అతనికి క్షమాపణ. ఆ సమాధాన బలిపశువు యొక్క క్రొవ్వును, ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల మీద ఉన్న క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీద కాలేజము యొక్క వపను తీసి యెహోవాకు హోమం చేయాలి. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహించాలి. అది యెహోవాకు హోమరూపమైన ఆహారము. ఈ పదం చూడండి. దేవునికి ఆహారం ఏమిటి? ఇది దేవునికి ఆహారము అని చెప్తున్నాడు. దేవుడు ఆహారం భుజిస్తాడా? దేవుడు ఆహారము అని అంటున్నప్పుడు ఒక వ్యక్తి ఆహారము తీసుకున్నట్టు ద్వారా ఎట్లా తృప్తి చెందుతాడో అలాగున దేవుడు ఆనందిస్తాడు తృప్తి చెంది అని చెప్పటానికి ఇక్కడ ఆహారము అనే పదాన్ని వాడాడు. అక్షరార్థంగా తీసుకుంటే బైబిల్ గ్రంథంలోని అనేక విషయాలు, యోధా మత ప్రవిష్టులు అనుసరించిన అనేక విధానాలు మతాలన్నింటిలో కూడా కనిపిస్తాయి. కానీ వాస్తవంగా ఇది ఛాయ మాత్రమే, క్రీస్తునందు నెరవేర్పున్నదనేది గొప్ప వాస్తవాన్ని అర్థం చేసుకున్నప్పుడు అభ్యంతర పడవండి. అతడు అర్పించినది మేక అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావలెను. తాను దాని మీద చేయి ఉంచి ప్రత్యక్షపు గుడారం ఎదుట దాన్ని వధించాలి. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాలి. తాను దానిలో అర్పించు ఆంత్రములు, కప్పు క్రొవ్వు, ఆంత్రములదు కొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథుల మీద డొక్కల మీద ఉన్న క్రొవ్వును, 2 మూత్ర గ్రంథుల మీద నున్న కాలేజము యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పించాలి. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహించాలి. క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమును అయినను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోన నిత్యమైన కట్టడ. క్రొవ్వును రక్తాన్ని మనుషులు తినకూడదు. అది దేవుని కొరకే ప్రత్యేకముగా నియమించబడినటువంటి అర్పణగా ఉంచబడుతున్నాయి. కనుక క్రొవ్వు రిచ్నెస్ జ్ఞాపకం చేసుకుంటే కనుక శ్రేష్టమైనటువంటిది. కనుక అట్టి గొప్పదానిని దేవునికి సమర్పిస్తున్నారు అనేది చెబుతున్నాడు. ఒక బలిపశువుగా క్రీస్తు ప్రభువు వారు అర్పించబడినప్పుడు ఆయన యొక్క శ్రేష్టత దేవుని ఎదుట సమర్పించబడింది. ఆయన నిర్దోషిగా, పరిశుద్ధునిగా ఆయన అప్పగించుకున్నాడు. కనుక సమాధాన బలి క్రీస్తునందు మనకు దొరికే సమాధానాన్ని తెలియచేస్తోంది. 4వ అధ్యాయములో అపరాధ పరిహారార్థ బలిని గూర్చినటువంటి విషయాలు రాయబడుతూ వచ్చాయి. మనం చదువుకున్నట్లయితే పొరపాటున చేయరాని కార్యాలు చేసినప్పుడు అపరాధములను గూర్చినటువంటి క్షమాపణ కొరకైన విధానం చెప్పబడింది. చదువుతాను, వరుసగా చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు అనుము,
యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేని విషయమునైనా ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, చూడండి, యెహోవా ఎదుట అన్నాడు, మంచిది. 2, చేయరాని కార్యములు అన్నాడు. 3, ఎవరైనా పొరపాటున అన్నాడు. గ్రహిస్తున్నారా మీరు? పొరపాటున అన్నాడు, చేయరాని కార్యాలు అన్నాడు, దేవుని ఎదుట చేసిన అట్లా అన్నాడు. అంటే ఏమిటి? ఇది అవిశ్వాసులను గురించి చెప్పింది కాదు, విశ్వాసులను గురించి చెప్పింది. దేవుని ఎదుట చేయటం అంటే ఏమిటి? ప్రత్యక్ష గుడారం వారి మధ్య ఉండగా, మందసమున దేవుని సన్నిధి నిత్యమున వారికి అందుబాటులో ఉండగా, అట్టి దైవ భయాన్ని వీడి ఎవరైనా పొరపాటున చేయరాని కార్యం చేస్తే, ఆజ్ఞలను అతిక్రమిస్తే, అటువంటి వారి కొరకు చెబుతున్నాడు. ప్రజలు అపరాధులున్నట్లు అభిషిక్తుడు యాజకుడు పాపం చేస్తే, తాను చేసిన పాపముకై నిర్దోషమైన కోడెదోడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. చూడండి, యాజకుని యొక్క పాపమును గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. కేవలం విశ్వాసి పాపం గురించే కాదు, యాజకుడు కూడా పాపం చేస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుడు పాపమును ఏకరీతిగానే చూస్తాడు. యాజకుడు పాపం చేస్తే అతని నిమిత్తం పాప పరిహారార్థ బలి కొరకు ఏర్పాటు చేయాల్సిందే అన్నాడు. నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాల్సిందే. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాం మనం. క్రొత్త నిబంధన కాలంలో కృపాకాలమునకు చెందిన వారం మనం. మనలో విశ్వాసులమైనటువంటి వారిలో ఎవడును పాపములో నివసింప దేవునికి ఇష్టం లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి కూడా ఇష్టం, ఎవరు కూడా దేవుని ఎదుట పాపములో కొనసాగటం దేవునికి ఇష్టము లేదు. 5వ వచనం, అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడెదూడ రక్తములో కొంచెం తీసి ప్రత్యక్ష గుడారానికి దాన్ని తేవాలి. ఆ యాజకుడు ఆ రక్తంలో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరం యొక్క అడ్డుతర ఎదుట రక్తములో కొంచెం 7 మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షించాలి. అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధిని ఉన్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తం కొంచెం చమిరి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద దహన బలిపీఠం అడుగున ఆ కోడె యొక్క రక్తశేషం పొయ్యాలి. మరియు అతడు పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతయు దాని నుండి తీయాలి. ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీద డొక్కుల పైన ఉన్నటువంటి కొవ్వును సమాధాన బలి ఎద్దు నుండి తీసినట్టు దీన్ని తీయాలి. యాజకుడు బలిపీఠం మీద వాటిని ధూపము వేయాలి. ఆ కోడె యొక్క శేషమంతయు, అనగా దాని చర్మము, దాని మాంసమంతయు, దాని తల, దాని కాళ్ళు అంతయు, పాలెము వెలుపల బూడిదను పారబోయు పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయాలి. బూడిద పారబోయే చోట దాన్ని పారవేయాలి, కాల్చివేయాలి అని చెబుతున్నాడు. మీరు గమనించండి, సమాధాన బలిగా ఇచ్చినటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో కనిపిస్తే, పాప పరిహారార్థ బలిగా ఇచ్చినటువంటిది మరొక రకంగా కనబడింది. సమాధాన బలి యొక్క ఎద్దు నుండి తీసినట్లే తీయాలి, ధూపం వెయ్యాలి. కానీ మిగిలినటువంటి శరీర అవయవాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి దహించి పారేయమంటున్నాడు. పాప పరిహారార్థ బలి పశువు యొక్క మాంసములో పాలిభాగస్తులు అవటం నీతిమంతులకు కూడదని చెబుతున్నాడు ఇక్కడ. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో చేసినటువంటి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలిని ఇది జ్ఞాపకం చేస్తూ చెప్పబడినటువంటిదని మనం గుర్తుపెట్టుకుందాం. దహన బలిలో మొట్టమొదటిగా అది సంపూర్ణముగా దేవునికి సమర్పించేదిగా చూశాం. నైవేద్యంలో కొంత భాగం యాజకులు భుజించినట్లు చూచాం. సమాధాన బలిలో కూడా దేవునికి క్రొవ్వును అర్పించగా అంటే శ్రేష్టమైనది అర్పించగా, మాంసమును
యాజకులు భుజించినట్లుగా చూచాం. కానీ పాప పరిహారార్థ బలి దగ్గరకు వచ్చేటప్పటికీ దానిని ఆ మాంసమును భుజింప వీలు లేదని చెప్పి కాల్చివేసి బూడిదలో పడేయమన్నాడు. కనుక దేవుడు పాపమును ఉపేక్షించడు, తన బిడ్డల జీవితాల్లో పాపమును ఎన్నడూ అంగీకరించడు, ఉపేక్షించడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. 13వ వచనం, ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నింటిలో దేనినైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థముగా కోడెను అర్పించి ప్రత్యక్షపు గుడారం యొద్ద ద్వారమునొద్దకు దానిని తీసుకుని రావలెను. పబ్లిక్ సిన్. మొదటి వచనంలో ఇండివిజువల్స్ సిన్, 3-4 వచనాల్లో యాజకుల యొక్క పాపం, 13వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి పబ్లిక్ సిన్, ప్రజలందరి యొక్క పాపం. సిన్ ఆఫ్ ద పీపుల్, ప్రజలందరూ పాపం చేస్తే ఆ పాపమును బట్టి వారందరూ కూడా దేవుని సన్నిధికి పాప పరిహారార్థ బలి తేవాలి. యాజకుడైనా, కామన్ ఇండివిజువల్ అయినా, గ్రూప్ ఆఫ్ పీపుల్ అయినా, ఎవరైనా కూడాను పాపము చేశాము అనేది గుర్తిస్తే వెంటనే దేవుని యొద్దకు రావాలనే సందేశం వచ్చి ఏం చేయాలి? పాప పరిహారార్థ బలి అనగా క్రీస్తు ప్రభువును అంగీకరించి ఆయన ఎదుట మేము పాపులమని ఒప్పుకొని అంగీకరించాలి. ఇదంతా కూడా యేసుక్రీస్తు సిలువలో ఏం చేశారో దానిని మనకు జ్ఞాపకం చేస్తుంది. పాపమును యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమునందు భరించి ఆ పాపమునకు శిక్ష తన శరీరమునందు పొందినందున ఆ మనము అంగీకరించబడుతున్నాం దేవుని చేత. కనుక క్రీస్తు మనకు సమాధానం, క్రీస్తు మన నీతి, క్రీస్తు మన జీవాహారం, క్రీస్తే మన పాప పరిహారం. యేసుక్రీస్తునందే మానవ పాపమునకు విమోచన. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రజలు పాపము చేస్తే ఊరుకోకూడదు. వారు యాజ్ ఎ కమ్యూనిటీ వారంతా కూడా దేవుని దగ్గరికి రావాలి. యాజకుడు చెప్పిన రీతిగా వారు శ్రేష్టమైన శుద్ధిని చేసుకోవాలి. సమాజం యొక్క పెద్దలు యెహోవా సన్నిధిని ఆ కోడె మీద చేతులుంచిన తరువాత యెహోవా సన్నిధిని ఆ కోడెను వధించాలి. అభిషిక్తుడైన యాజకుడు ఆ దూడ యొక్క రక్తం కొంచెం ప్రత్యక్ష గుడారంలోనికి తేవాలి. ఆ యాజకుడు రక్తములు తన వేలు ముంచి అడ్డుతర వైపున యెహోవా సన్నిధిని 7 మార్లు దాన్ని ప్రోక్షించాలి. పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇది. మరియు అతడు దాని రక్తములో కొంచెం ప్రత్యక్షపు గుడారములో బలిపీఠపు కొమ్ముల మీద యెహోవా సన్నిధిని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దన్న దహన బలిపీఠం అడుగున ఆ రక్తశేషం అంతా పారబోయాలి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సాధారణంగా సహజంగా చెప్పవచ్చని హెబ్రీయులకు పౌలు గారు రాస్తూ మాట్లాడారు. అవునండి, ప్రాణమునకు ప్రాణము, దోషి స్థానములో నిర్దోషి. నిర్దోషి చేసినది దేవుడు అంగీకరించాలి. అప్పుడే ఒక మానవునికి క్షమాపణ. అతడు పాప పరిహారార్థ కోడిని చేసినట్లు దీన్ని చేయాలి. అట్లు చేయవలెను. యాజకుడు వీరి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. చూడండి, క్షమాపణ కలుగును అని రాసేశాడు కదా. బలిచ్చాడు, క్షమాపణ కలిగింది అని రాశాడు. మరి ఇక యేసుక్రీస్తు సిలువ ఎందుకండి? మళ్ళీ ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సిలువ ఎందుకండి? ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలి. వారు తాము పశ్చాత్తాపపడి ప్రభు సన్నిధికి వచ్చి పాపులము అని ఒప్పుకున్నప్పుడు వారి పక్షంగా దేవుడు ఆ బలిని అంగీకరించి వారితో తన సహవాసమును కొనసాగిస్తాడు. అయితే అక్కడ పాపము యొక్క క్షమాపణ ఫలితాన్ని వారు అనుభవిస్తున్నారు. అక్కడ పాపము కప్పబడుతోంది. పాపమునకు క్షమాపణ కలుగును అన్నప్పుడు పాప క్షమాపణ వలన కలిగేటువంటి ప్రతి విధమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని అతని పక్షంగా దేవుడు అనుమతిస్తున్నాడు. అల్టిమేట్గా
ఈ పాపమునకు పరిపూర్ణ క్షమాపణ ఎక్కడొస్తోంది? క్రీస్తు యొక్క శిలువలో. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్. పాత నిబంధనలో ప్రజలు బలులు ఇచ్చిన కాలంలో క్షమాపణ పొంది చనిపోవటం ఏమిటి? క్రొత్త నిబంధన సమయంలో చనిపోయిన క్రీస్తు ప్రభువుకు ఎట్లా రిలేట్ అవుతుంది అని అంటారు. ఎట్లా రిలేట్ అవుతుందంటే, ఈ విధంగా చనిపోయినటువంటి పాత నిబంధన భక్తులు, అనగా దేవుని ఎదుట పశ్చాత్తాపపడినటువంటి భక్తులందరూ పరదేశులో నిలిచి ఉండిపోయారు, ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోయారు. ప్రభువు తాను చనిపోయి పరదేశుకి వెళ్ళి ఆ చెరలోనికి, తన చెరలోనికి అప్పటి వరకు పరదేశులో సోల్స్ రెస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ఆ నీతిమంతుల ఆత్మను తన స్వాధీనానికి తీసుకునే వరకు వారు వెళ్ళలేకపోయారు ప్రభు సన్నిధికి. కనుక క్రీస్తు లేకుండా, క్రీస్తు మరణము పునరుత్థానం లేకుండా ఏ వ్యక్తి కూడాను దేవుని చెంతకు రాలేడు అనేటువంటిది మనం అర్థం చేసుకున్నప్పుడు ఇది క్లారిఫికేషన్ దొరుకుతుంది. ఈ రాత్రి కాలము వాక్య భాగమును 21వ వచనము దగ్గర, 19వ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య భాగంలో మిగిలిన విషయాలు ధ్యానం చేద్దాం. ఈ దినపు ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన వారు ముత్యాల సంతోషం గారు, చెరుకూరి వాహిని ప్రియ గారు, ప్రసాదరావు గారు, మరియు ఛానల్ సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపుకోట కొండగూడెం వాస్తవ్యులు శ్రీ కిషోర్ గారు, రామతులసి దంపతులు. వీరి తల్లిదండ్రులు మొళ్ళగిరి ప్రభుదాస్ పద్మలత టీచర్స్ మరియు కిషోర్ గారి సోదరులు అనిల్ ప్రదీప్ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాలను దీవించును గాక. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబాన్ని, ఛానల్కు సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారాలను అనుదినము పంపించండి. ఈ మాసం చాలా అవసరాలు ఉన్నాయి. మీ కృపా సన్నిధి మాకు ఇవ్వండి. మీ యొక్క మొదటి రాకడ, ప్రభు రక్షణార్థం మీరు ఇచ్చిన ఆ గొప్ప నరావతారిగా వచ్చిన రాకడను ఈ లోకములు అందరికీ కనపరచండి. మా ప్రేక్షకులను దీవించండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును